హాయ్ హలో. ఈరోజు నేను టమాటో పచ్చడి చేశాను. అసలు ఎంత బాగా కుదిరిందంటే మొన్న విజయవాడ వెళ్ళి వస్తూ దారిలో తోట ఒకటి కనిపించింది. అసలు ఎంత మంది పిచ్చిగా తీసుకుంటున్నారు టమాటాలు, నాటుకాయలు. అసలు ఎంత బాగున్నాయో. నేనైతే స్కూటీ మీద వస్తానే 2-3 కాయలు అలా తినేసాను. చాలా పుల్లగాను టేస్టీ, ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత నేను చక్కగా వాటిని కోసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ముక్కలు కోసి ఒక బాండీ ఉంటుంది కదా, ఆ బాండీలో పెట్టాను. తర్వాత వాటిని బాగా కొంచెం నానిన తర్వాత అందులో ఒక హాఫ్ కిలో వరకు చింతపండు పెట్టాను. హాఫ్ కిలో వరకు చింతపండు పెట్టి బాగా నానిన తర్వాత వాటిని పొయ్యి మీద పెట్టి బాయిల్ చేశాను. అసలు భలే గుందిలేండి పచ్చడి మాత్రం. అసలుకి చాలా బాగుంది. మనకి నిల్వ కూడా ఉంటుంది పచ్చడి. మనం ఇలా చక్కగా ప్రిపరేషన్ చేసుకుంటే మాత్రం ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. మీకు ఏమన్నా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలా ఉడకపెట్టేసిన తర్వాత వాటిని తీసేసి నేను బాగా వాటర్ వస్తాయి కదా, ఉడికిన తర్వాత బాగా నేను అడుగు బాగా ఇంకిపోయిన దాకా ఉడకపెట్టేశాను. ఉడకపెట్టిన వాటిని తర్వాత తీసి ఇంకా నేను తాలింపు పెట్టాను. పచ్చడి బాగా మిక్సీ చేసి కొంచెం కారం పోసి, పచ్చి కారమే మాకు ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అన్నమాట. కారం పోసి మిక్సీ పట్టిన తర్వాత ఇంకో బాండీ పెట్టేసి దాని మీద మెంతులు ఆవాలు వేసి బాగా వేయించాను. వేయించిన తర్వాత అవి తీసి మిక్సీ పట్టుకున్నాను. పొడి పట్టుకున్న తర్వాత ఇక్కడ రుబ్బిన పచ్చడి బాగా చిన్నులపాయలు, తాలింపు గింజలు వేసి ఆయిల్ 1/2 కిలో పైన పట్టింది. ఆయిల్ కూడా తాలింపుకి వేసి బాగా ఫ్రై చేసాం. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత చిన్నులపాయలు, కరివేపాకు. నేను ఏంటంటే చిన్నులపాయలు ఇందులో వేయకోకుండా అందులో పచ్చడిలో వేసాక కచ్చా బెచ్చా వేసుకున్నాను అనమాట. నాకు పంట కింద టేస్ట్ తగలటానికి రుచి కూడా చాలా బాగుంటుంది. అసలు తింటుంటే ఉందండి అసలు వేరే లెవెల్. అంతే, నేనైతే వేడి అన్నంలో పెట్టుకొని మరీ తినేసాను. ఆ తర్వాత దాన్ని నేను తాలింపు పెట్టుకొని బాగా ఆయిల్ పైకి తేలిందాక ఆ పచ్చడిని బాగా మగ్గపెట్టేసుకున్నాము. అది మనం నిల్వ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా పిల్లలకి ఇంట్లో పెరుగన్నంలో అలా తినటానికి కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే 2 కిలోలు పచ్చడి వచ్చింది.